నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? పూర్వం పల్లెటూళ్ళ నుంచి అడవి అడవి ప్రాంతం నుంచి పట్టణాలకి ఏవైనా వస్తువులు తీసుకొచ్చి అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం ఆదివాసీ తెగల్లో అక్కడ అక్కడ కనపడదు ఆ అవునండి. ప్రాంతాల్లో. అవునండి. ఆ కొండ ప్రాంతాల నుంచి పట్టు బంజారాస్ వాళ్ళు. తేనని, బంజారాలు వాళ్ళు పట్టు తేనని, తర్వాత ఏమో మన పుట్ట బియ్యం అని, చారపప్పు, స్పైసెస్ అదే మన స్పైసెస్ ఆ! ఆ ఊళ్ళో అక్కడ ఆ అడవిలో వచ్చేవి. తర్వాత వెదురు బొంగులు కొనేవి, ఈ ఫ్లూట్లు గీట్లు, నెమళ్ళు ఉంటే కనుక నెమలి కన్నులు, నెమలికలు. అవన్నీ పట్టుకొస్తారు. అయితే ఈ పల్లెటూళ్ళ నుంచి ఓ ఇద్దరు వృద్ధులు, ఇద్దరు ముసలాళ్ళే. ఊళ్ళో ఉంటే ఏం పెద్ద పని లేదు. హ్మ్. ఏదైనా ఒక పావలా సంపాదించుకోవాలి సొంత ఖర్చులకి. ఏదైనా తినాలనిపిస్తుంది, ఏదైనా కొనుక్కోవాలనిపిస్తుంది, పిల్లల చేతిలో పెట్టాలి. ఏం చేయాలి అని వాళ్ళు ఏమనుకున్నారంటే, వారానికి ఒక రోజు వెళ్ళి తేనె బుచ్చుకెళ్ళి నగరంలో అమ్ముకుందాం పట్టణంలో అని భావించారు. ఇద్దరు కలిసి చెరుకో దుత్త తేనె పట్టుకునేవాళ్ళు. చెట్లెక్కి పుట్లెక్కి ఎలాగోలాగా తేనె అమ్ముకుని వచ్చిన రూ. 2 తెచ్చుకునేవాళ్ళు. హ్మ్. ఓసారి ఇలాగే ఇద్దరు కలిసి చెరుకో తేనె దుత్త పట్టుకెళ్ళారు. కొంచెం ఎక్కువ మంచి తేనె వచ్చింది, చాలా శ్రేష్టంగా ఉంది, బాగా అమ్ముడుపోయింది, రేటు కూడా ఎక్కువ పలికింది. వేపది అనగానే రేట్ ఎక్కువ, అలా ఉంటాయి కదా. అవునవును. రేల చెట్టు మీది ఇది ఎక్కువ, రేగి చెట్టు అవి అయితే దానికి రేట్ ఎక్కువ. అవన్నీ ఆరోగ్యపరంగా ఉపయోగపడతాయి. బాగా డబ్బులు వచ్చినాయి. మామూలుగా అంత రేటు పలకట్ల. అయితే వీళ్ళు ఏం చేశారు, డబ్బులు వెండి నాణ్యాలు బోల్డ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. హ్మ్. ఇద్దరు కలిసి వచ్చే దారి చీకటి పడిపోయింది బాగా, యమకాలన్నీ అయ్యేసరికి మరి ఒక సత్రం దగ్గర పడుకోవాలి అనుకున్నారు. మామూలుగా కూడా వాళ్ళు అలాగే చేస్తారు, రాత్రులు సత్రంలో పడుకుని చీకటి పడితే సత్రంలో పడుకుంటారు. ఏదో పావలా ఇస్తే అన్నం పెడతారు. పెద్దవాళ్ళుగా వాళ్ళకి ఎంత కావాలి. అవును. సరే ఆ తేనె దుత్తలో కాస్త నీళ్లు పోసుకుని ముంచుకు తాగితే హాయిగా ఓపిక వస్తుంది తేనె నీళ్లు. పడుకుని లేచి పొద్దున్నే లేచి బయలుదేరిపోయేవాళ్ళు. ఏమనుకున్నారు, ఇద్దరు కలిసి ఈ పూట పడుకుందాము, చాలా అలసట కూడా ఉంది అని అనుకున్నారు. అలసటగా ఉంది. లోపలికి వెళ్ళి పడుకున్నాక ఇద్దరు మాట్లాడుకున్నారు, ఓరి నాయన ఈసారి మన దగ్గర ఎక్కువ వెండి ఉంది, ఎవరైనా కాజేస్తేను. అయితే ఏమనుకున్నారు, ఓ పని చేద్దాం. రెండో వాడు అన్నాడు, ఒక ముసలాయన, మనం సంచుల్లో రొంటిని పెడితే ఎవరైనా మన దొంగలు మనం పడుకుంటాం, రొంటిని తడివి తీసేస్తారు, చేతి సంచుల్లోంచి తీసేస్తారు. తేనె దుత్తలు ఉన్నాయి కదా, ఖాళీ అయిపోయినాయి, ఇవంతా తిరిగెళ్ళే బాపతు. ఆ తేనె దుత్తలున్న బుట్టల్లో ఎవ్వరూ చూడరు, అక్కడ పెట్టమనుకుంటారు. అందుకని చెప్పేసి ఆ తేనె దుత్త అడుగున పెడదామని చెప్పేసి వెండి నాణ్యాలు ఏం చేస్తారు, ఆ దుత్తలో పెట్టేశారు. కుండ అందులో పెట్టేశారు. పడుకున్నారు గుళ్ళు ఎరక్కండా. అయితే ఏమైంది, సత్రంలో ఎవ్వరూ లేరు, కానీ సత్రం యజమాని భార్య ఆ ఇద్దరు వీళ్ళు పడుకున్న గది తలుపుకి సందుంటే ఆ తలుపు సందులోంచి ఇవన్నీ వినేశారు. హ్మ్. వెండి కనపడుతుందిగా. హ్మ్. ఏం చేశారు, తెల్లవారుజామున లేచెళ్ళి, ముసలివాళ్ళు పాపం పగలల్లా తిరుగున్నారు, ఒళ్ళుపోయి తెలియకుండా పడి నిద్రపోతున్నారు, అలసిపోయారు కదా! అలసిపోయారు. వెళ్ళి ఆ తేనె దుత్తల్లో నుంచి వెండి కాస్త తీసేసుకున్నారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి దూతలు ఓపెన్ చేసి చూస్తే ఏముంది, డబ్బులు లేవు. లబో దిబో, మా డబ్బులు పోయినాయి, మా డబ్బులు పోయినాయి అంటే, ఆమో యజమాని భార్య ఇద్దరు హాత్ తేరిక, మా సత్రంలో డబ్బులు పోవటం ఏమిటి, ఎవరు ఈ పని చేశారో చూద్దాం, వాళ్ళంతా తేలుతాం, మా అసలు ఎప్పుడూ అవ్వలేదండి ఇట్లా, మా దగ్గర పోయిందంటే మాకెంత పరువు తక్కువ, హ్మ్. మాకు చెడ్డ పేరే కదా అన్నారు. అనేసరికి వీళ్ళ మీద అనుమాన పడలా వాళ్ళు, ఎందుకంటే ఇప్పటికి చాలాసార్లు వచ్చారు. ఆ! తీరా చూస్తే సత్రంలో ఎవరు లేరు, వేరే వాళ్ళు తీసే అవకాశము లేదు. ఆ రాత్రి ఎవరు పడుకోలే. సరే ఏమన్నాడు, మీకు అంతగా అనుమానంగా, మీకు ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళ మీద పోలీసు రిపోర్ట్ ఇచ్చుకోండి అన్నాడు. హ్మ్. రాజుగారి దగ్గర చెప్పారు. సరే రాజుగారి దగ్గర ఇంకా మాటలు పెరుగుతాయి కదా, అవును. మేము అలా అనుకున్నాం, మేము ఇలా అనుకున్నాం, మా ఉద్దేశం అది, మా ఉద్దేశం ఇది, మేము అలా అనలేదు, మేము ఇలా అంటే మీకు ఇంకోలా అర్థమైంది. ఈ డిస్కషన్ అంతా అయ్యాక పోయి మన కచేరీలో రిపోర్ట్ చేశారు. అప్పుడు పోలీస్ స్టేషన్లు లేవు. ఆహా! రాజుగారి రిపోర్ట్ చేస్తే సరే న్యాయాధికారి మా ఇద్దరిని పిలిచి బాగా విన్నాడు. వీళ్ళు ఏమంటారంటే, మేము దుత్తలో పెట్టాం, పోయినాయి. తెల్లవారేసరికి లేవు, మాకు తెలియదు, వీళ్ళకి గదిచ్చాం, మా దారిని మేము పడుకున్నాం, పోయినాయంటే మేము వెతికామంటారు వాళ్ళు. సత్రం వాడు చాలా 10-12 సంవత్సరాలుగా ఉన్నాడు, వీళ్ళకు కూడా తెలుసు, వీళ్ళకు కూడా సత్రం వాడు బాగా తెలుసు. సరే ఏమైంది, ఇంతలో వీళ్ళకి ఒక చిన్న న్యాయాధికారి ఇంకొక ఆయన ఉన్నాడు, చాంగ్లీ ఆయన పేరు. బావుంది. కాకపోతే ఆ భాష అక్కడి కథ అనమాట. చాంగ్లీ పేరు చెప్పట్లేదు, కానీ ఆ చిన్న న్యాయాధికారి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు, అబ్బో ఇద్దరి వాదనలు చాలా కరెక్ట్ అండి, ఒక పని చేద్దాం, మనకి దేవళంలో అక్కడ గంట కొట్టే నగారా ఉంది కదా, నగారా దీనికి సరైన సాక్ష్యం చెప్తుంది,
అన్నాడు. అనేసరికి నగారా ఎట్లా సాక్ష్యం చెప్తుందో అన్నాడు న్యాయాధికారి. అట్లా కాదండి, నగారాకు చాలా మహిమలు ఉన్నాయి. అసలు నగారాలే తీర్చిన కేసులు ఎన్నో మా తాత ముత్తాతలు ఇక్కడే పనిచేశారు. మీరంటే కొత్తగా వచ్చారు కానీ రాజుగారి బావమరిది ఇంటి నుంచి నాకు తెలుసు. నగారా బ్రహ్మాండమైన సాక్ష్యం చెప్తుంది. సరే, నగారాతోటి ఎట్లా సాక్ష్యం చెప్పించాలి? ఎట్లా చెప్పించాలి? ఏముంది, వాది ప్రతివాది ఇద్దరున్నారు. ఒకళ్ళేమో ఫిర్యాదీలు, ఇంకొకళ్ళు అనుమానితులు. వీళ్ళిద్దరు చక్కగా పొద్దున్నే స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని అక్కడ దేవాలయం దగ్గర ఉన్న నగారాన్ని ఆస్థానానికి మోసుకొచ్చేయాలి. వీళ్ళు మోసుకొస్తుండగా నగారా మోగిందా, వాళ్ళు సరే నిజం చెప్తున్నట్టు. వీళ్ళు ఏమంటారు, సత్రం వాళ్ళు డబ్బులు పోలేదు, బహుశా డబ్బులే లేవు వీళ్ళ దగ్గర, ఇలా పోయిన నాటకవాడిని మా దగ్గర లాగాలని చూస్తున్నారు అంటున్నారు వాళ్ళు. బాగుంది పాయింట్. కాబట్టి ఎవరు అబద్ధం చెప్తే వాడి దగ్గర నగారా మోగదు, నిజం చెప్తే నగారా మోగుతుంది. గంట కొట్టినట్టు. నిజం చెప్తే ఏమిటి, గంట కొట్టినట్టు అంతే. అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు కదా, గంట కొట్టినట్టు మోగాలి, నగారా మోగుతుంది అన్నాడు. వీళ్ళంతా ఆశ్చర్యపోయి నగారా మోగటం ఎక్కడ వినలేదు, ఈయన తాత ముత్తాతల నాటి జరిగింది అంటున్నాడు. సరే చూద్దాం అనుకున్నారు. నలుగురు పోయారు సత్రానికి. పోయాక మర్నాడు పొద్దున ముసలి వాళ్ళిద్దరూ మరి స్నానాలు చేశారు. ఒక జత బట్టలు, ఉతికారేసిన బట్టలు ఉన్నాయి, ఇంకో జత ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, ఉతికారేసిన బట్టలు కట్టుకున్నారు. ఇద్దరు కలిసి వచ్చారు. ఆ నగారా మోసుకురావాలంటే వాళ్ళ చచ్చే బరువు అది. సరే ఏం చేశారు, అది ఇట్లా ఇలా ఉంటుంది పెద్దది. ఇద్దరు కలిసి దాన్ని కావిట్లో వేసుకున్నారు. కావిడేస్తారు భుజాల మీద, అటొకళ్ళు ఇటొకళ్ళు మోసుకొని తెస్తున్నారు. మధ్య మధ్యలో 2 ట్రిప్పులు ఆగారు. ఆగాక ఏమన్నారు, ఒరే పోతే పోయినాయి వెధవ డబ్బులు, ఈ మోతబరువు ఏమిట్రా, ఈ నగారా దిక్కుమాల నగారా సాక్ష్యం చెప్పేది లేదు, చచ్చేది లేదు, ఆ చిన్న న్యాయాధికారికి ఏమీ తెలియదురా, మనం ఏనాడు వినలా, ఈ నగరానికి పుట్టుబుద్దరికి వస్తున్నాను, వాడు చూస్తే బొట్టికాయ, వాడి మాట నమ్మేదేమిటి, పోయిన డబ్బు ఎలాగూ పోయింది, ఇవి ఎత్తలేక పుట్టుకొని చస్తామేమోరా, వెన్నెముకో విరిగిపోతే వెళ్ళి మంచాన పడాలి, వారం వారం అమ్ముకునే తేనె వ్యాపారం కూడా మన బతుకులకు ఉండదు, వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇంతలో నగారా ఠాంగ్ మన మోగింది. జనాలు ఆశ్చర్యపోయారు. రాజుగారు ఏమన్నాడు, నగారం మోగుతుందని చెప్పాడు. అంటే వీళ్ళు చెప్పింది నిజం, వీళ్ళ డబ్బులు సత్రంలో పోయాయన్నది అక్షరాల నిజం. గడిచిపోయింది. మర్నాడు పొద్దున అనుమానితుల జాబితాలో మొట్టమొదటి వాళ్ళు ఏకైకులు ఎవరున్నారు, సత్రం యజమాని వైఫ్ భార్య. సరే వాళ్ళిద్దరు ఏం చేశారు, వాళ్ళు కూడా పొద్దున్నే స్నానాలు చేసి చద్దన తినేసి మంచి బట్టలు కట్టుకుని వచ్చారు. నగారా దించారు, భుజాన్ని వేసుకున్నారు. నడుస్తుంటే వాళ్ళు ఆవిడంది, ఎందుకు వచ్చిన డబ్బులు దొంగతనం అయ్యా, మనకు సత్రంలో బోల్ డబ్బులు వస్తున్నాయి, అనవసరంగా చేసాం, ఇప్పుడు ఏం చేస్తాం, నగారా ఎలాగో మోయాల్సి వచ్చింది, ఇది సాక్ష్యం చెప్తుందో చెప్పి చావదో మనకు తెలీదు, ఒప్పుకోవద్దు, చేసిన దొంగతనం ఎలాగో చేస్తాం, డబ్బులు మాత్రం వాళ్ళకి వెనక్కి తిరిగి ఇవ్వకూడదు అనగానే నగారాకి ఇట్లా మూతల్లే ఉంటుంది. ఆ మూత తెరుచుకునే చిన్న జడ్జి గారు లేచి బయటకు వచ్చాడు. అలాగా అనుకుంటూ నిర్ఘాంతపోయారు వీళ్ళిద్దరు. ఇప్పుడు ఏం చేయాలి, మొగుడు పెళ్ళాం వెళ్ళి న్యాయాధికారి కాళ్ళు పట్టినారు. బాబా నీ పుణ్యం ఉంటుంది, మా పరువు తీకు, 10 ఏళ్ళ నుంచి సత్రం నడుపుకుంటున్నాం, ఎవ్వరూ లేరు, ఎవ్వరికీ తెలియదు, 3వ కంటి వాడికని డబ్బులు కొట్టేసాం, వెండి మా దగ్గర లేకపోలేదు, ఎక్స్ట్రాగా వస్తుంటే ఎవరికి మాత్రం వద్దు, మా పరువు కాపాడు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అనేసరికల్లా సరే నేనేమన్నాడు, మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారా, ఇచ్చేస్తాం వడ్డీతో సహా, వాళ్ళు ముసలి వాళ్ళు, వాళ్ళతో నగారా మోయించిన కష్టం, సరే వడ్డీ ఇస్తా ఉన్నారు. ఎత్తు వేసి ముసలి వాళ్ళకి ఇప్పించాడు. ఊళ్ళో ఏం చేశారు, ఇప్పుడు కూడా నగారా మోగిచ్చారు. వీళ్ళు తీలేదన్నది నిజం, వాళ్ళకి పోయింది అన్నది నిజం. సత్రంలోకి 3వ మనిషి ఎవరో వచ్చారు రాత్రిపూట అని ప్రచారం చేశారు. కానీ డబ్బులు మాత్రం వీళ్ళతోటి 1-2 కట్టింపిస్తే ఇక ముసలి వాళ్ళిద్దరు బతుకు జీవుడా, ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అని అనుకుంటూ నగారా చెప్పిన సాక్ష్యం ఇది. మోగిన నగారా చాలా బాగుంది, చిన్న కథ, కానీ పిల్లలకి చెప్పడానికి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ కదండి. ఎప్పుడు కూడా మనం దొంగతనం చేసాం, ఏదైనా ఒక పాడు పని చేస్తే మనలో మనమైనా మాట్లాడుకుంటాం కదా కనీసం కదా. అవును, ఆ ఇద్దరుంటే ఇలాగే బయటపడిపోతాయి. ఎస్ చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.